హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ కిసాన్ బై జానీ. ప్రస్తుత రోజుల్లో కూలీల కొరత వల్ల రైతులకు ఈ కలుపు మందులు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కేవలం ఒకటంటే ఒక్క రోజులోనే కలుపు మందులు పిచికారీ చేసి కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. వరిలో కలుపును నివారించే ముఖ్యమైన మందుల్లో బాయర్ కౌన్సిల్ యాక్టివ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఇక ఈ కలుపు మందుని ఎప్పుడు కొట్టుకోవాలి, ఎంత డోసు వాడుకోవాలి, ఈ కలుపు మందు ఏ ఏ మొక్కల మీద పనిచేస్తుందనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి పంటలో కలుపు అనేది పెద్ద సమస్య అండి. మనం వరి పంటకు ఇచ్చిన ఎరువులు కలుపు మొక్కలే గ్రహించి వరి పంట ఏపుగా ఎదగకుండా, అదేవిధంగా కలుపు మొక్కల ద్వారా కొన్ని రకాల రోగాలను కూడా ప్రధాన పంటను ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపు పెరగకుండా సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి కలుపు మందులు ఉపయోగించి పొలంలో ఉన్న కలుపునంతా ఏరివేయాలి. లేదంటే ఈ కలుపు యొక్క ప్రభావం దిగుబడుల మీద చూపించే అవకాశం ఉంది. ఏ కలుపు మందు అయినా 100% పనిచేయాలంటే మందు సూచించిన సమయంలోనే పిచికారీ చేయాలి. అయితే కలుపు మొక్కల వయసును బట్టి కూడా కలుపు మందులు పనిచేసే యొక్క పనితీరు మారుతుంది. కనుక రైతులందరూ కలుపు నుంచి 100% రక్షణ పొందాలంటే కలుపు మందులను సకాలంలో పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా కౌన్సిల్ యాక్టివ్ అనేది గడ్డి జాతి, అదేవిధంగా వెడల్పాకు, కొద్దిమేర తుంగజాతి మొక్కల మీద దీని ప్రభావం అద్భుతంగా చూపిస్తుంది. ముఖ్యంగా వెడల్పాకు, ఆ తర్వాత గడ్డి జాతి మొక్కల మీద దీన్ని పిచికారీ చేసుకుంటే ఇక తిరుగుండదు. ఇక తుంగజాతి మొక్కల మీద కూడా దీని ప్రభావం కొంతమేరకు ఉంటుంది. ఇక వెడల్పాకుల గురించి అయితే భయపడాల్సిన పని లేదు. 2 నుంచి 3 రోజుల్లో వెడల్పాకులు మాడిపోతాయి. ఇక గడ్డి జాతి మొక్కలు కూడా వయసు తక్కువగా ఉంటే అవి కూడా 2 నుంచి 3 రోజుల్లోనే మాడిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా మన వరి పొలంలో గనక ఎక్కువగా దారక ఉంటే దీన్ని మించిన మందే లేదు. ఎవరైనా దారకతో బాధపడుతుంటే ఖచ్చితంగా కౌన్సిల్ యాక్టివ్ ఒకసారి పిచికారీ చేసి చూడాల్సిందే. దారకకు దీన్ని పిచికారీ చేసుకుంటే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇక కౌన్సిల్ యాక్టివ్లోని కెమికల్ కాంపౌండ్ విషయానికి వస్తే ట్రయోఫామిన్ 20%, ఇథాక్సీ సల్ఫిరన్ 10% WG రూపంలో అయితే ఉంటుంది. కౌన్సిల్ యాక్టివ్ పిచికారీ దశ విషయానికి వస్తే విత్తిన 20 నుంచి 25 రోజుల్లో లేదా మొక్కల వయసు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ మందు కనుక పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. కలుపు మొక్కల వయసు కొంచెం ఎక్కువగా ఉన్నా ఏం పర్లేదు, చనిపోవడానికి కొంత సమయం పడుతుంది. ఇక పంట పొలంలో ఈ మందు పిచికారీ చేసుకోవడం వల్ల వరి మొక్కలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. భయపడాల్సిన పనేం లేదు. నిర్భయంగా ఈ మందును పిచికారీ చేసుకొని కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించవచ్చు. కౌన్సిల్ యాక్టివ్ డోసు విషయానికి వస్తే ఎకరానికి 90 గ్రాముల మందు అయితే సరిపోతుంది. ఇది ఒక ఎకరానికి 90 గ్రాముల మందును 10 నుంచి 12 ట్యాంకీలు చేసుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. 10 లీటర్ల బిందెతో 10 నుంచి 12 ట్యాంకీలు చేసుకొని మనం పొలమంతా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఆరాటంగా హడావుడిగా తొందరగా పిచికారీ చేసుకోవద్దు. ఇక నెమ్మదిగా చేనంతా తడిచే విధంగా మొక్కలపై మందు పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. అలాగని మరీ లేట్ చేయాల్సిన పని లేదు. ఈ కలుపు మందు పిచికారీ చేసే సమయంలో ఎట్టి పరిస్థితులను మడులలో నీరు ఉండకూడదు. నీళ్లు మొత్తం బయటకు పంపించిన తర్వాతనే ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 2 రోజులు అలా వదిలిపెట్టి 3వ రోజు లేదా మరుసటి రోజు నీళ్లు పుష్కలంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు, దాదాపుగా 1 వారం రోజుల వరకు మడులు ఎండిపోకుండా నీళ్లతో ఉండాలి. అప్పుడే కలుపు అంతా బాగా చనిపోయి అంతా మురిగిపోయి నీటిలో కొట్టుకొని పోతుంది. ఇక కలుపు అనేది ఎక్కడ కనిపించదు, కేవలం వరి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి. ఇక దీనితో పాటు తుంగజాతి మొక్కలు కూడా ఇబ్బంది పెడితే ఒక 50 గ్రాములు ఎకరానికి, ఒక 50 గ్రాములు నామినీ గోల్డ్ బిస్పైర్పాక్ సోడియంని కూడా కలుపుకొని కౌన్సిల్ యాక్టివ్తో కలిపి పిచికారీ చేసుకుంటే ఇటు తుంగజాతి మొక్కలు కూడా నివారించబడతాయి. ఫ్రెండ్స్, కౌన్సిల్ యాక్టివ్కి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకున్నారని భావిస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఫర్దర్గా నేను పెట్టే పురుగు మందుల యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.